బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల నిధులపై ఎంక్వైరీ చేయాలంటూ అమిత్ షాకు లేఖ రాస్తా అంటూ రాజా సింగ్ సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ నేతల్లో రాజా సింగ్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంది. సో గత 10 ఏళ్ల నుంచి నిధుల దుర్వినియోగం జరిగింది. కొంతమంది పెద్ద నేతలు ఇంటికి వెళ్తారు ఎంక్వైరీ జరుగుతుంటూ రాజా సింగ్ రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు ఇక బీజేపీ నేతల్లో వణుకును భయాన్ని పుట్టిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, రాజా సింగ్ ఎందుకు ఈ లేఖ గురించి ప్రస్తావించారు, ఎందుకు ఈ నిధుల దుర్వినియోగం గురించి ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ప్రధానంగా రాజా సింగ్ ఈ మధ్య కాలంలో మనము పలుమార్లు వార్తల్లో నిలుస్తున్నటువంటి ఎమ్మెల్యేగా చెప్పుకోవచ్చు. బీజేపీ బహిష్కృత నేత అయినప్పటికీ కూడా తను ఓపెన్ గానే చాలా కామెంట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇక ఒకవైపు శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి, శ్రీరామ శోభయాత్రకు సంబంధించినటువంటి విషయంలో ఇటు పోలీసులకు తను సవాల్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. పోలీసుల యొక్క పహారం మాకు అవసరం లేదంటూ మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. పలుమార్లు హిందూకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు తను మాట్లాడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా రాజా సింగ్ ఓపెన్ గానే ఇప్పుడు బహిర్గతం చేశాడు. సాధారణంగా ఏ పార్టీలోనైనా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫండింగ్ ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫండ్ ను ఎలక్షన్స్ వచ్చినటువంటి సమయంలో ఆ ఫండ్ ను వాడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ను కూడా మనం చూడొచ్చు. మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. 7 మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఎలక్షన్ జరిగినటువంటి సందర్భం. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లలో కేవలం ఒకటి, అది కరీంనగర్ సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ను దక్కించుకున్నారు. ఇక మున్సిపాలిటీలలో కూడా అరకొరగా 1-2 మినహాయించి ఎక్కడ కూడా దక్కించుకున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనపడలేదు. మొత్తం మీద ఇక ఈ రాజా సింగ్ అదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. వస్తున్నటువంటి నిధులు ఎక్కువగా వస్తా ఉన్నాయి, ఆ నిధులు పక్కదారి పడతా ఉన్నాయి. ఆ నిధులు పక్కదారి పెట్టినటువంటి అంశం పైన నేను ఖచ్చితంగా దీనికి సంబంధించి రాజా సింగే ఓపెన్ గా చెప్తా ఉన్నాడు. కేంద్రానికి నేను లేఖ రాస్తాను అంటూ తనైతే బాటంగానే చెప్తా ఉన్నాడు. ఇక గతంలో మనం చూసినట్టు ఏదుంటే 2014 నుండి 2017-18 వరకు కూడా అప్పుడు మనం ప్రధానంగా 2019 వరకు కూడా కిషన్ రెడ్డి ఇక్కడ లక్ష్మణ్ కు సంబంధించినటువంటి ఆధిపత్యం జరిగింది. ఆ తర్వాత సంజయ్, ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రామచంద్రరావు. ఇక వీళ్ళందరికీ సంబంధించి కూడా నేను ఖచ్చితంగా వీళ్ళందరి పేర్లను దానిలో చర్చలోకి పెడతాను. దాంతో పాటుగా ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఏదైతే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు సంబంధించి కూడా నేను లేఖ రాస్తాను. చాలా వరకు నిధులు గోల్మాల్ జరిగాయి, నిధులకు సంబంధించినటువంటి విషయంలో నేను లేఖ రాస్తానంటూ రాజా సింగ్ స్వయంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద రాజా సింగ్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో ఒక వణుకు పుట్టించే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే నిధులకు సంబంధించి లెక్కలు కనుక ఒకవేళ హైకమాండ్ అడిగితే ఎలా చెప్పాలి అన్నటువంటి ఒక గందరగోళంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అయితే పడ్డట్టుగా చెప్తా ఉన్నారు. మరి రాజా సింగ్ నిజంగానే లేఖ రాస్తే దానికి సంబంధించి హైకమాండ్ ఒకవేళ రంగంలోకి దిగితే నిధులు పక్కదారి పట్టినట్టుగా ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఎలా దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి విషయంలో కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక బీజేపీ హైకమాండ్ కు ఒకవేళ ఖచ్చితంగా చిక్కితే మాత్రం ఇబ్బంది పడేటువంటి అవకాశమే ఉంటుంది. ఎందుకంటే నిధుల గోల్మాల్ విషయంలో చిక్కితే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో నుంచి ఎలా బయటికి పడాలి అన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. రాజా సింగ్ 10 ఏళ్లలో జరిగినటువంటి ఈ యొక్క అవకతవకలు, ముఖ్యంగా పార్టీ ఫండ్ విషయంలో మాట్లాడతారనేటువంటి మాటనైతే తనే చెప్తా ఉన్నాడు. నేను లేఖ రాస్తాననేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎలా ఈ విషయంలో ఆ 4-5 నేతలు ఎలా ముందుకెళ్తారు, ఈ వాళ్ళకు సంబంధించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పార్టీ పంపించినటువంటి నిధులను ఎలా ఖర్చు చేశారనేటువంటి అంశంలో ఎలా చెప్తారు, ఇవన్నింటికి సంబంధించి కూడా ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అలాగే GWMC ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ ఇప్పుడు రాజా సింగ్ చెప్తున్నట్టుగా నిధులు పక్కదారి పడితే వచ్చేటువంటి నిధులను ఖచ్చితంగా పక్కదారి పెట్టకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాటను కూడా బీజేపీ పార్టీకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు. చూడాలి రాజా సింగ్ నిజంగానే లేఖ రాస్తే హైకమాండ్ ఎలా దాని విషయంలో గ్రౌండ్ వర్క్ చేస్తుంది, దానికి సంబంధించి ఎవరైనా టీమ్ ను రంగంలోకి దింపి ఇక్కడ ఏమైనా ఎంక్వైరీ చేపిస్తుందా, ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే కనబడతా ఉన్నాయి. కానీ బాహటంగానే బీజేపీ ఇంటర్నల్ సోర్సెస్ నుంచి మాత్రం ఖచ్చితంగా చాలా వరకు నిధులు గోల్మాల్ అయ్యాయనేటువంటి అంశాన్ని వారే చెప్తున్నటువంటి సందర్భంలో అయితే మనం చూస్తా ఉన్నాం.
చూడాలి మొత్తం రాజాసింగ్ అంశంలో. మరి రాజాసింగ్ లేఖ రాస్తే హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది మాత్రం ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా బీజేపీలో రాజాసింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న బీజేపీ హైకమాండ్కు ఇటీవల మున్సిపల్ ఎన్నికలు షాక్ ఇచ్చాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ కేవలం 3 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ మాత్రమే దక్కించుకుంది. ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిసి ఇక వైస్ చైర్మన్ పదవులకే పరిమితమైంది. అర్బన్లో పార్టీ బలంగా ఉందని మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దక్కించుకుంటామని నేతలు ఊదరగొట్టడంతో నమ్మిన ఢిల్లీ నేతలు పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ అందజేసినట్లు సమాచారం. అయితే తీరా మున్సిపల్ ఎన్నికల్లో ఇక పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో ఆరా తీయగా అసలు హైకమాండ్ ఇచ్చిన ఫండు ఇక తమ దాకా రాలేదని చాలామంది అభ్యర్థులు వాపోయినట్టు తెలిసింది. దీంతో మధ్యలో పైసలు కాజేసింది ఎవరో తేల్చేందుకు జిల్లాల వారీగా ఎంక్వైరీ చేయిస్తుండడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ భారీ కసరత్తు చేసింది. వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పార్టీ బలాబలాల ఆధారంగా ఏబిసిడి కేటగిరీలు వర్గీకరించి అందుకు తగినట్లుగా ఎన్నికల ఫండ్ పంపిణీ చేసింది. ఒక్కో వార్డుకు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చుల కోసం అందించినట్టు తెలిసింది. కాగా పంపిన నిధులకు వచ్చినట్లు ఓట్లకు ఎక్కడా పొంతన లేకపోవడంతో ఢిల్లీ నేతలు షాక్ అయ్యారు. అదే క్రమంలో ఇక ఫండ్స్ పక్కదారి పట్టాయని ఫిర్యాదులు రావడంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. కొందరికి పార్టీ ఫండ్ ఇచ్చి ఇంకొందరికి ఇవ్వలేదని, అందుకే తాము ఓడిపోయామని అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. మరికొందరు తమకు తక్కువగా పార్టీ ఫండ్ ఇచ్చారని పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అధిష్టానం మొదట అంతర్గత విచారణ చేపట్టింది. జిల్లా అధ్యక్షులు, ఎన్నికల ఇన్ఛార్జీల ద్వారా నివేదికలు సైతం తీసుకున్నది. కానీ వారిచ్చిన రిపోర్ట్తో సంతృప్తి చెందని హైకమాండ్ తాజాగా ఒక్కో జిల్లాకు ఒక్కో సీనియర్ను బాధ్యతలుగా నియమించి ఎంక్వైరీ చేయిస్తున్నట్లు తెలిసింది. ఇక మున్సిపల్ ఎన్నికల ఫండ్స్ వ్యవహారమే కాకుండా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిక్షణా తరగతుల నిర్వహణపై కూడా అధిష్టానం నివేదిక కోరినట్లు సమాచారం. ఈ క్లాసుల పద్ధతి ప్రకారం జరుగుతున్నాయనా లేదంటే కేవలం ఫోటోల కోసం తూతూ మంత్రంగా ముగుస్తున్నారా అన్న కోణంలోనూ సీనియర్లు ఆరా తీయన్నారు. ఇక పార్టీ క్రమశిక్షణను కాపాడే విషయంలో అధిష్టానం సీరియస్గా ఉందని, రిపోర్టు వచ్చిన వెంటనే యాక్షన్ ప్లాన్ మొదలవుతుందంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంక్వైరీ కోసం నియమించిన సీనియర్ నేతలు పోటీ చేసిన అభ్యర్థులతో నేరుగా మాట్లాడుతున్నారు. మీ వార్డు కేటగిరీ ఏంటి, పార్టీ నుంచి మీకు అందిన డబ్బులు ఎంత, ఖర్చు పెట్టింది ఎంత అని ఆరా తీస్తున్నారు. కొన్ని చోట్ల ఏ కేటగిరీలో ఉన్న వార్డులో డి కేటగిరీ ఓట్లు రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా 3 రోజుల క్రితం ఇక రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పార్టీల్ స్టేట్ ఆఫీస్లో ఎంక్వైరీ టీం సభ్యులతో భేటీ అయ్యారు. నిబద్ధత, పారదర్శకత కలిగిన నేతలు కాబట్టే ఈ బాధ్యత అప్పగించామని, ఎలాంటి మొహమాటలకు పోకుండా వాస్తవాలతో రిపోర్ట్ ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. ఇక నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. అయితే పార్టీల నిధులను దుర్వినియోగం చేసే సంస్కృతికి ఆదిలోనే పులి స్టాప్ పెట్టాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు ఏ అభ్యర్థికి ఎంత అందాయి, ఎక్కడ గోల్మాల్ జరిగాయనే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా విచారణ జరిపించాలని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. దీనిపై తాను వ్యక్తిగతంగా అమిత్ షాకు మరోసారి లేఖ రాయనట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 2014 నుంచి 23 వరకు జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులపై విచారణ జరిగితే ప్రధాన లీడర్లంతా ఇండల్లో కూర్చోవాల్సి వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ నిజాన్ని గ్రహించి ప్రక్షాళన చేసినప్పుడే తెలంగాణలో బీజేపీ వరదిల్లుతుందని, రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పరుస్తుందని ఇక తెలుపుకొచ్చారు. అయితే గతంలో ఢిల్లీ నుంచి తెలంగాణకి ఇన్ఛార్జ్గా వచ్చిన వారు ఇక్కడ బడా నేతలకు భయపడి వాస్తవాల్ని కేంద్రానికి రిపోర్ట్ చేయలేదంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. గత ఇన్ఛార్జీలు భయపడి తప్పుడు నివేదికలు ఇచ్చి ఉండొచ్చని, కానీ మీరు భయపడవద్దని కోరారు. ఇక బీజేపీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీని అమ్మేవాళ్ళు కేంద్రం పంపిన నిధులు నొక్కేసే వాళ్ళ గురించి కరెక్ట్ రిపోర్ట్లు ఢిల్లీకి పంపాలంటూ ఇక రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. రైట్ నౌ ప్రస్తుతం రాజాసింగ్ కామెంట్స్ కాస్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. బట్ రాజాసింగ్ నిజంగా పర్సనల్గా లేఖ రాస్తారా? రాజాసింగ్ లేఖ రాస్తే మరి బీజేపీ నేతల్లో ఎటువంటి ఆందోళన మొదలవుతుంది? మరి నిజంగా రాజాసింగ్ లేఖ గనక అమిత్ షాకి చేరితే మరి ఆ బడా నేతలు ఇంట్లో కూర్చునే పరిస్థితి భవిష్యత్తులో రాబోతుందా? ఏం జరగబోతుంది బీజేపీ అగ్రనేతల్లో, బీజేపీ క్యాడర్లు అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.